నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఆ ఇద్దరు వైద్యులు తండ్రి కొడుకులు చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డో సంబంధికులకు చెప్పేస్తారు. పైగా ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా ఇటీవల 8 నెలల గర్భిణికి కాన్పు చేశారు. అంతటితో ఆగకుండా ఆ శిశువును బేరం పెట్టి అమ్మేశారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సీఏ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సీఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాడోయి మండలం చిట్యాల గ్రామం చెందిన లావణ్యకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామం చెందిన మహేష్తో వివాహం జరిగింది. అయితే అప్పటికే ఆమె గర్భవతి. భర్తకు తెలియకుండా ఆ గర్భాన్ని తీసేసేందుకు ప్రయత్నించింది. చివరికి ఏప్రిల్ 8వ తేదీన జిల్లా కేంద్రంలోని సమన్విత ఆసుపత్రిలో మేనేజర్గా పనిచేస్తున్న ఉదయ్ కిరణ్ను లావణ్య సంప్రదించింది. దాంతో ఆసుపత్రి వైద్యులైన తండ్రి కొడుకులు డాక్టర్ ఇట్టం నడిపి సిద్ధిరాములు, డాక్టర్ ఇట్టం ప్రవీణ్ కుమార్లు కలిసి తన గర్భం తీసేయాలని, పుట్టిన బిడ్డ కూడా తనకు వద్దని చెప్పడంతో 2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. బేరం కుదుర్చుకున్న ప్రకారం ఆసుపత్రి మేనేజర్ కిరణ్కు ఫోన్పే ద్వారా 80,000, నగదుగా 50,000 లావణ్య చెల్లించింది. ఏప్రిల్ 11న రాత్రి 8 నెలల గర్భవతి లావణ్యకు నొప్పులు వచ్చేలా ఇంజెక్షన్ ఇచ్చి సాధారణ డెలివరీ చేశారు. పాపకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఈ బిడ్డ తనకు వద్దని లావణ్య చెప్పడంతో డాక్టర్ సిద్ధిరాములు తన పరిచయస్తుడైన రాజంపేటకు చెందిన బాలకిషన్కు ఆడపిల్ల ఉందని, ఎవరికైనా కావాలంటే చెప్పాలని తెలుపగా బాలకిషన్కు బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యకు చెప్పాడు. దేవయ్య ద్వారా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామం చెందిన భూపతికి పిల్లలు లేరని 20,000కు బేరం కుదుర్చుకున్నారు. అయితే పాపకు చికిత్స చేయించిన ఆసుపత్రిలో లావణ్య భర్త మహేష్కు తెలిసిన వారు ఉండడంతో మీ భార్య డెలివరీ అయిందట, పాప మా ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని చెప్పారు. పెళ్లిన 2 నెలలకు డెలివరీ కావడం ఏంటని వివరాలు తెలుసుకోగా అసలు విషయం బయటపడింది. దాంతో మహేష్ 1098 నంబర్కు ఫిర్యాదు చేయడంతో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రవంతి పాప విక్రయానికి సంబంధించిన కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో పాప విక్రయం గట్టు రట్టయింది. గతంలో ఇట్టం సిద్ధిరాములు కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహించేవాడని, ఆ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయంలో కేసు నమోదు కావడంతో పాటు ఆ కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని సీఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విచారణలో భాగంగా సమన్విత ఆసుపత్రికి వెళ్ళగా ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఆభాషణలు చేస్తున్నారని తెలియదన్నారు. ఆసుపత్రిలో చేరి డెలివరీ పేషెంట్లకు సంబంధించిన వివరాలు, పిల్లల బర్త్ సర్టిఫికేట్లకు సంబంధించిన ఎలాంటి వివరాలు ఆసుపత్రిలో నమోదు చేయడం లేదన్నారు. ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తాము ఫిర్యాదు చేశామన్నారు. ఆసుపత్రికి అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయంతో పాటు ఆసుపత్రిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నివేదిక ఇస్తామని తెలిపారు. విక్రయించిన పాపను భూపతి నుంచి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించామన్నారు. ఈ ఆసుపత్రి ద్వారా ఇంకా ఎవరైనా బాధితులుంటే తమకు తెలపాలని కోరారు. చిన్నారి విక్రయానికి సంబంధించిన కేసులో ఆసుపత్రి వైద్యులు ఇట్టం నడిపి సిద్ధిరాములు, ఆయన కుమారుడు ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆసుపత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, ఆసుపత్రి వాచ్మెన్ బాలరాజు, పాప తల్లి లావణ్య, బాలకిషన్, దేవయ్య, పాపను కొనుగోలు చేసిన భూపతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రవీణ్ కుమార్ గాంధారి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారని సీఐ పేర్కొన్నారు. 2024 నాడు కామారెడ్డి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రవంతి మేడం గారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో చిన్న బాలికను ఎవరో అమ్మినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే దరఖాస్తుల విషయం ఏమనగా తాడవాయి మండలము ఒక గ్రామానికి చెందిన లావణ్య అనే ఆమె ఏప్రిల్ నెల 11వ తారీఖు నాడు కామారెడ్డి పట్టణంలో గల శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ నందు ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత ఆ అమ్మాయిని తల్లి మరియు హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు, తర్వాత అందులో పనిచేసే కాంపౌండరు, తర్వాత వాచ్మెన్ కలిసి ఎవరికో అమ్ముకున్నారని 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్కు లావణ్య భర్త అయినటువంటి మహేష్ కంప్లైంట్ చేసినాడని, ఆ విషయంలో విచారణ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ దరఖాస్తు మీద కేసు చేసిన పట్టణ పోలీసులమైన మేము ఎస్ఐ అనిల్, ఎస్ఐ శ్రీరామ్ మరియు సిబ్బందితో ఒక 2 టీములుగా విభజింపజేసి సమన్విత హాస్పిటల్, ఏదైతే సమన్విత హాస్పిటల్ శ్రీరామనగర్ కాలనీ ఉందో హాస్పిటల్ వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏమనగా ఈ లావణ్య అనే అమ్మాయి తాడవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆమె అని,
ఈమె ఇదే సంవత్సరము 2024 ఫిబ్రవరిలో పోసానిపేట గ్రామానికి చెందిన మహేష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత ఈ సంవత్సరము ఏప్రిల్ నెల 8వ తారీఖు నాడు కామారెడ్డిలోని ఒక వైద్యశాలలో ఆమెకు అంటే గర్భం దాల్చిందనే విషయంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి అని చెప్పి డాక్టర్లు తెలియగా ఆ విషయాన్ని భర్త అయినటువంటి మహేష్ పెళ్ళై 2 నెలలే అయింది, అప్పటికే ఎలా అని చెప్పేసినని భార్యను నిలదీయగా వేరే వారి ద్వారా ఆమెకు గర్భం వచ్చిందని తెలపడము. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్స్లో అందులో పనిచేసే ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని ఈ లావణ్య మరియు ఆమె కుటుంబ సభ్యులు సంప్రదించి ఆమెకు వచ్చిన గర్భాన్ని తీసివేయాలని, అదేవిధంగా పుట్టబోయే బిడ్డ కూడా ఆమెకు అవసరం లేదని, దానికి సంబంధించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలని చెప్పగా ఈ ఉదయ్ కిరణ్ అన్నట్టు ఆయన ఆ హాస్పిటల్ యొక్క యాజమాన్యమైనటువంటి డాక్టర్ విట్టం ప్రవీణ్ కుమార్ మరియు అతని తండ్రి అయిన డాక్టర్ విట్టం నడిపి సిద్ధిరాములు వీరిద్దరికి విషయం తెలుపగా 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ 2 లక్షల రూపాయలతోటి గర్భస్రావం చేయడము, అదేవిధంగా పుట్టిన బిడ్డకు తల్లికి దూరం చేసే విధంగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే 11వ తేదీ నాడు 11th నాడు నైట్ ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ కాగా అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి నార్మల్ డెలివరీలో ఒక పాపకు జన్మనివ్వడం జరిగింది. ఆ పాపకు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కామారెడ్డిలోని మరొక ప్రైవేటు చిల్డ్రన్స్ హాస్పిటల్లో తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ముందుగానే వాళ్ళు అనుకున్న ప్రకారంగా 2 లక్షల రూపాయలకు మాట్లాడుకుంటే ఈ అమ్మాయి వాళ్ళ తెలిసిన బంధువుల వద్ద నుంచి ఈ ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి యొక్క అకౌంట్లోకి 80,000 రూపాయలు ఫోన్పే చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 50,000 రూపాయలు డబ్బులు కట్టడం జరిగింది. ఇవి ఎందుకనంటే ఆ పుట్టిన బిడ్డను కనబడకుండా చేయడం అనేది, అదేవిధంగా ఆమె డెలివరీకి సంబంధించిన విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉండాలని డాక్టర్లతోటి ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంగా జరిగింది. అయితే ఆ పాపను ఈ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు వాళ్ళ ఫాదర్ సిద్ధిరాములు ఇద్దరు కలిసి వారికి పరిచయం ఉన్న ముందుగానే అంటే ఇలా డెలివరీ చేస్తాము, పాపనో బాబో పుడతారు, పుట్టిన వాళ్ళని అమ్మాలనే ఉద్దేశంతో రాజంపేట గ్రామానికి చెందినటువంటి విట్టం బాలకృష్ణ అనే ఆయనకు పిలిచి ఇట్లా మా దగ్గర పాప ఉంది, ఆ పాపను మేము అమ్ముతామని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన ఏం చేసిండు, అతనికి పరిచయం ఉన్నటువంటి సిరిసిల్ల గ్రామానికి చెందిన దేవయ్యకు, ఆ సిరిసిల్ల గ్రామానికి చెందిన దేవయ్య అనే ఆయన వీళ్ళకి బంధువైద్యుడు, ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన భూపతి అనే ఆయనకు వివాహమైనా కూడా పిల్లలు కాలేదనే బాధతో ఉంటే అతనికి అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకొని భూపతి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. మన ప్రాథమిక సమాచారం గల వ్యక్తులైనటువంటి విట్టం ప్రవీణ్ కుమార్, ఇతను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్, గాంధారిలో గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాడు, అతడిని విట్టం నడిపి సిద్ధిరాములు ఈయన హాస్పిటల్ బిజినెస్ చేస్తాడు, అతడిని తలారి ఉదయ్ కిరణ్ ఇతను ఇదే హాస్పిటల్లో మేనేజర్గా తర్వాత కాంపౌండర్గా పనిచేస్తాడు. అదేవిధంగా జోల బాలరాజు ఇతను వాచ్మెన్గా చేస్తాడు. ఒక రకంగా ఈ లావణ్య అనే అమ్మాయికి వరుసకు మామ వరుస అవుతాడు అతనిని. తర్వాత నిర్దాక్షిణ్యంగా తన కన్న కూతురిని అమ్మడానికి మరియు వదిలిపెట్టుకోవడానికి చూసినటువంటి లావణ్యను డబ్బుల కోసం కమిషన్ కోసము ఆ పాపను అమ్మినటువంటి బాలకిషన్, దేవయ్య, తర్వాత కొనుక్కున్నటువంటి అంటే ప్రొసీజర్ ఫాలో కాకుండా కొనుక్కున్నటువంటి భూపతి, ఈ 8 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళను గౌరవ న్యాయస్థానం ముంగట ఈరోజు ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కామారెడ్డి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండగ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితులు అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ముత్యాలమ్మకు బోనాలు నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నంబర్ 1 హనుమాన్ గల్లీ, షేర్ గల్లీలో ఆషాఢ మాసం పురస్కరించుకుని ముత్యాలమ్మ, పోచమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అందంగా అలంకరించిన బోనాలతో మహిళలు ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవార్లకు నివేదించారు. పాడి పంటలు, పిల్ల పాపలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
లస్కరి జాతరలోన బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా లస్కరి జాతరలోన బోనాల వర్షాలు కురుస్తుండటంతో రుద్రుని మండలంలోని పలు గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు బెక్కుబెక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మోస్తారు వర్షాలు పడితే శిథిలావస్థలో ఉన్న తమ ఇల్లు కూలిపోయే స్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. రుద్రుని మండలంలోని రాయకూర్, బొప్పాపూర్, సులేమాన్ నగర్, అంబం గ్రామాల్లో చిన్నపాటి వర్షం కురిస్తేనే వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వర్షాకాలంలో మోస్తారు వర్షాలు పడితే శిథిలావస్థలో ఉన్న తమ ఇల్లు కూలిపోయే స్థితిలో ఉందని గ్రామస్తులు తెలిపారు. వర్షం తాకిడికి ఇల్లు ఎప్పుడు కూలుతుందోనని నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన నిరుపేదలకు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వగా మరికొంతమంది నిరుపేద కుటుంబాలు మిగిలిపోయాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి అర్హులైన కుటుంబాలకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. నేరాలు నియంత్రించేందుకు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా సమాజంలో జరుగుతున్న నేరాలు నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించామన్నారు. తప్పుడు నంబర్తో వాహనాలు నడుపుతూ దొంగతనాలకు, చైన్ స్నాచింగ్ లాంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వాటి నియంత్రణలో భాగంగా తనిఖీలు నిర్వహించి సరైన నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేశామని పేర్కొన్నారు. ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి సరైన నంబర్ ప్లేట్లు తమ వాహనాలకు పెట్టుకోవాలని సూచించారు. చుట్టుప్రక్కల గ్రామాల్లో బిందెడు నీళ్లకు గోసపడుతుంటే ఆ ఊళ్ళో మాత్రం చెరువుల్లో నీరు పుష్కలంగా ఊరుతోంది. 4 అడుగుల లోతులో ఉన్న నీళ్లను తోడుకునేందుకు బొక్కెలు వేసి 2 చేతులతో నీటిని పైకి లాగుతారు. ఎంత ఎండలు కొట్టినా ఆ గ్రామంలో మాత్రం ఇప్పటి వరకు నీటి సమస్య తలెత్తలేదు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలోని ఇళ్లలో 100కు పైగా చేద బావులున్నాయి. తాతల కాలం నుంచి ఆ ఊరి జనం చేద బావులను వాడుతున్నారు.
ఎక్కడ కరువు వచ్చినా ఉప్పల్వాయిలో మాత్రం నీళ్ళ కరువు అన్న ముచ్చటే తెలియదని గ్రామస్తులు అంటున్నారు. 20 ఏళ్ల నాడు ఒకసారి బావుల్లో నీరు కొంతమేర తగ్గినా తర్వాతి కాలంలో ఏనాడు ఊటలు తగ్గలేదని పేర్కొంటున్నారు. ఉప్పల్వాయి గ్రామంలో 438 ఇండ్లు ఉన్నాయి. గ్రామ జనాభా 2478. ఉప్పల్వాయి గ్రామంలో 145 వరకు ఇంటి ఆవరణలోనే చేదబావులున్నాయి. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా చాలా మంది చేదబావుల నీటిని కూడా వాడుతున్నారు. కొందరు చేదబావుల్లో మోటార్లు ఏర్పాటు చేసుకోగా మిగతా వారు గిరిక ద్వారానే నీటిని చేదుకుంటున్నారు. చాలా ఇళ్ల ముందు చేదబావులు కనిపిస్తుంటాయి. చేదబావిలో చేయి పెడితే అందేలా ఉన్న నీరు బయటకు వెళ్ళి వచ్చిన వారు బొక్కెలతో నీటిని చేదుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెడుతుంటారు. గ్రామాల్లో పాత ఇళ్ల వద్ద చేదబావులున్నాయి. కొత్తగా బంగ్లాలు నిర్మించుకుంటున్న వారు మాత్రం బోర్లు వేయించుకుంటున్నారు. Audio Jungle. ఉప్పల్వాయి గ్రామం, రామారెడ్డి మండలం, డిస్టిక్ నిజామాబాదు. మా ఊర్లో చేదబావులు ఉన్నవి. మాకు నీళ్లకు కొదువ లేదు. నీళ్ళు బాగానే ఉన్నవి. అన్నిటికీ ఇదే నీళ్ళు వాడుకుంటాము. గత 5 సంవత్సరాల కిందట ఇంకొడు గుంతలు ఏర్పాటు చేసుకున్నాము. మరుగుదొడ్లు కూడా కట్టుకున్నాము అందరము. దాని వలన కూడా భూగర్భ జలాలు పెరిగాయి. నీళ్లు బాగానే ఉన్నాయి. 4-5 గజాల పైనే ఉంటాయి. మాకెప్పుడు ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటాం మేము. నీళ్ళకు కొదువ లేదు మా ఊరిలో. మాకే కాదు, మా ఊరిలో కరువు అన్నది ఎప్పుడు ఏర్పడలేదు. నీళ్ళ కరువు అన్నది మాకు నీళ్లు బాగానే ఉన్నాయి. పైననే ఉన్నవి. 4-5 గజాల పైనే ఉంటవి. అన్నిటికీ ఈ నీళ్ళే వాడుకుంటాం మేము. మాకే కాదు, మా విలేజ్ లో కూడా బావిలు ఉన్నాయి బాగానే. అందరికి నీళ్ళ కొదువ ఏం లేదు. దేవుడిచ్చిన వరం అనుకుంటాం మేము. మాకు నీళ్లు బాగానే ఉన్నవి. గతంలో 5 సంవత్సరాల కిందట మరుగుదొడ్లు కట్టుకున్నాము. అలాగే ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. దాని వలన భూగర్భ జలాలు పెరిగాయి. అందుకు కూడా నీళ్లు బాగానే ఉన్నవి. 4-5 గజాల పైనే ఉన్నవి. అందరం ఇవే వాడుకుంటున్నాము. ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటాం మా గ్రామానికి. నుంచి ఉంది. నేను వచ్చేసరికి కూడా పెళ్ళి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఎండిపోవు. వాటర్ ఎప్పటికీ ఉంటుంది. పైననే నీళ్ళు ఉంటే ఎప్పుడు అవే వాడుతుంటాము. బట్టలు అవి ఇవన్నీ వండుకుంటాము. ఊట ఎక్కడి నుంచో వస్తుంది. మాకు ఇబ్బంది లేదు నీళ్ళ గురించి.
బాయిల నీళ్ళు ఉంటాయి, పైననే అన్ని వాడుకుంటాము. ఊళ్ళో చాలా మంది బాయిలల్లో కూడా ఎప్పుడు ఎండిపోలేదు, ఎప్పుడు నీళ్ళ సౌకర్యం మంచిగానే ఉంది. మా ఊళ్ళో ఇంతవరకు అయితే ఎండిపోలేదు. బాయి అంతటి ఉంటాయి, ఇంత మటుకైతే ఇంకనే ఉంటాయి. ఎప్పటికైనా ఎండలు కొట్టినా వర్షం పడ్డా ఎట్లయినా ఉంటాయి మా బాయిలో. మటుకు వర్షాలు లేకున్నా ఉంటాయి, వర్షాలున్నా ఉంటాయి బాయిలో మా దగ్గర. ఎప్పటికీ పైననే ఉంటాయి నీళ్ళు. వర్షం పడితే ఇంకా పైకి వస్తాయి, బిందెతోటి ముంచుకుంటట్టు కూడా. ఇప్పటి మట్టుకైతే అందరికి మంచిగానే ఉన్నాయి బాయిలలో సౌకర్యాలు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రుద్దుల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కాగా మృతి చెందిన వ్యక్తిని ఎడ్డొల్ల నరేష్ గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పంచనామా నిమిత్తం బోధనీరు ఆసుపత్రికి తరలించామని చెప్పారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.